నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి వీణ గుర్తుపై నేను అభ్యర్థిగా నిలబడ్డాను. ఈ రోజున 40 లక్షల్లో మాత్రమే మీ ఎన్నికల ఖర్చు ఉండాలి అని ఎన్నికల కమిషన్ నిర్దేశిస్తున్నది. కానీ వీళ్ళు 1 కోటి, 1.5 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఖర్చు పెట్టి నామినేషన్ వేయటానికి ఊరేగింపులతో పెడుతున్నారు. నామినేషన్ వేయటానికే 2-3 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ 40 లక్షల్లో మొత్తం ఖర్చంతా కూడా 40 లక్షల్లో ఉండాలంటున్నది. వీళ్ళు నిజంగా 40 లక్షల్లో కనుక ఖర్చు పెడితే తప్పకుండా స్వతంత్ర అభ్యర్థులు, నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు, విద్యావంతులు, మేధావులు వాళ్ళు గెలుస్తారు. వీళ్ళు డబ్బుతో, దౌర్జన్యంతో, కుతంత్రాలతో, కుటిల వ్యూహాలతో ఓటర్లని మభ్యపెట్టి రకరకాల వ్యూహాలతో, తంత్రాలతో వీళ్ళు ఓట్లు వేయించుకుంటున్నారు. వీళ్ళకి నిజంగా దమ్ముంటే, నీకు దమ్ముందా రాజీనామా చేసి రండి ఎన్నికలకు వెడదామని అంటూ ఉంటారు కదా, అసెంబ్లీలో కూడా అంటూ ఉంటారు. మీకు నిజంగా దమ్ముంటే ధర్మంగా 40 లక్షలతోనే ఎన్నికల్లోకి రండి. ఎన్నికల కమిషన్ చెప్పిందినరా, ఉన్నత విలువలతో పోటీకి దిగరా, 40 లక్షలే ఖర్చు చెయ్యరా, నీ నీతి నిజాయితీ నిరూపించరా, దమ్ముంటే ధర్మంతో ఎమ్మెల్యే అవ్వరా. ఎన్నికల కమిషన్ చెప్పిందినరా, ఉన్నత విలువలతో పోటీకి దిగరా, సారాయి పొయ్యకురా, ఓటుకి సొమ్మీయకురా, దొంగోట్లు వేయించకురా, దౌర్జన్యం చేయకురా, ఆస్తులు దాచకురా, కేసులుంటే లేవనకురా, నేతవు అయ్యేందుకు నేరగాడివవ్వకురా, పాపిష్టి చరిత్రతో పదవి కోరుకోకురా, ప్రజాస్వామ్య వ్యవస్థకే పిశాచమై పట్టకురా. ఎన్నికల కమిషన్ చెప్పిందినరా, ఉన్నత విలువలతో పోటీకి దిగరా, బూతులు తిట్టకురా, జాతి పరువు తీయకురా, అశుద్ధ వాగ్దానాలతో జనాన్ని వంచకురా, చట్టం ఒకటున్నదిరా, పట్టుపడక తప్పదురా, ధర్మం పగపడుతుందిరా, కర్మఫలం వదలదురా, నిస్వార్థం ఒక్కటే నిలబడేందుకర్హతరా, అరాచకం చేసి సుఖపడిన వాడు లేడురా. ఎన్నికల కమిషన్ చెప్పిందినరా, ఉన్నత విలువలతో పోటీకి దిగరా, 40 లక్షలే ఖర్చు చెయ్యరా, దమ్ముంటే ధర్మంతో ఎమ్మెల్యే అవ్వరా. ఎన్నికల కమిషన్ చెప్పిందినరా, ఉన్నత విలువలతో పోటీకి దిగరా. కులాలుగా విభజించి చీల్చి ఆ కులాలని ఉపయోగించుకుని వాళ్ళకి కార్పొరేషన్లని అవి ఇవి అన్నీ పెట్టి వాళ్ళకి ఏదో బిస్కెట్లు చాక్లెట్లు పంచినట్టుగా చేసి అధికారాన్ని మాత్రం వీళ్ళు పంచుకుంటున్నారు. వీళ్ళని గెలిపించిన అన్ని కులాల వాళ్ళకి మాత్రం వీళ్ళు బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చి అసెంబ్లీలోకి రానియకుండా చూస్తున్నారు. అందుకని అన్ని కులాల వాళ్ళకి కూడా నా సూచనగా, హెచ్చరికగా, స్నేహభావంతో చెబుతున్నాను. మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి వేరెవ్వరి కాళ్లకో తొడగొద్దండి, మీ కులం బలాన్ని ముష్టి చిప్పను చేసి బాబు ధర్మం అంటూ ముష్టెత్తకండి, తెలిసి కూడా దుర్మార్గుల పల్లకి మోయకండి, పవిత్రమౌ మీ ఓటును అపవిత్రం చేయకండి, మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి సంఘద్రోహుల కాళ్ళకి తొడగొద్దండి, మీ కొడుక్కి ఇస్తారు స్కాలర్షిప్, వాళ్ళ కొడుక్కిస్తారు లీడర్షిప్, మీ కొడుక్కి ఫీజు రియంబర్స్మెంటు, వాళ్ళ కొడుకు మెంబర్ ఆఫ్ పార్లమెంటు, జాబు లేక మీ పిల్లలు పేవుమెంటు, వాళ్ళ పిల్లలంతా కలిసి గవర్నమెంటు, మీ కొడుక్కి షెడ్యూలో వర్క్మెన్షిప్, వాళ్ళ కొడుకు అదానీతో పార్ట్నర్షిప్, ఏకలవ్య శిష్యుడైన నీ కొడుకు లేబరు, పరమానందయ్య శిష్యుడైన వాళ్ళ కొడుకు లీడరు, మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి
వేరెవ్వరి కాళ్లకో తొడగొద్దండి. మీ కులం బలాన్ని ముష్టి చిప్పను చేసి బాబు ధర్మం అంటూ ముష్టెత్తకండి. ఒక్కరోజు మీ ఓట్లు ముష్టెత్తుతారు, 5 ఏళ్ళు మీతో ముష్టెత్తిస్తారు. కట్టిస్తారట మీకు టిక్కీ ఇళ్ళు, శాశ్వతంగా అసెంబ్లీలో ఉంటూ వాళ్ళు. ప్రజలే మా దేవుళ్ళని చెబుతున్నారు, గుళ్ళో దేవుళ్ళనే దోస్తున్నారు. వాళ్ళ కులం ఓట్లన్నీ వాళ్ళకే బ్రదరు, మీ కులాల ఓట్లన్నీ చెల్లా చెదురు. వాళ్ళల్లో వాళ్ళకుంది యూనిటీ, మీ అందరికీ లేనిదే అదొక్కటి. మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి దేశద్రోహుల కాళ్ళకి తొడగొద్దండి. మీ కులం బలాన్ని ముష్టి చిప్పను చేసి బాబు ధర్మం అంటూ ముష్టెత్తకండి. నీ వేలుతో నీ కన్ను పొడుసుకోకు ఓటరు, నీ చేత్తో నీ తల కొరివి పెట్టుకోకు ఓటరు. భావదరిద్రుల జెండా నీ చేత్తో పట్టుకోకు, బకాసురుడి కోటేసి భస్మాసురుడైపోకు. నీ వేలుతో నీ కన్ను పొడుసుకోకు ఓటరు, నీ చేత్తో నీ తల కొరివి పెట్టుకోకు ఓటరు. మంచికి ఓటేసే ఓడు మంచోడవుతాడు, ఎదవల కోటేసేవాడు ఏమవుతాడు? సింహాసనం ఎక్కిస్తే నక్క సింహమవుతుందా? పదవి ఇస్తే రాబందు రాజహంస అవుతుందా? మురుగుంటలోకి దిగితే ఒంటి మురికి వదులుతుందా? రౌడీలకి ఓటేస్తే రాష్ట్ర ప్రగతి వస్తుందా? ఓటేసేదాకా నీకు దండం పెడతారు, ఓటేసినాక నీకే పిండం పెడతారు. నీ వేలుతో నీ కన్ను పొడుసుకోకు ఓటరు, నీ చేత్తో నీ తల కొరివి పెట్టుకోకు ఓటరు. ఒక్క వేద పండితుడికి పార్టీ సీట్ ఇవ్వరాదా? ఒక శతావధానిని బరిలో నిలబెట్టరాదా? ఒక్క డప్పు కళాకారుని అసెంబ్లీకి పంపరాదా? పౌరాణిక నటున్నొకని ఎమ్మెల్యే చెయ్యరాదా? అన్ని కులాల వారికి అవకాశం హక్కు కదా, 100 కులాలైన అసెంబ్లీలో ఉండద్దా? బూతులు తిట్టే వారికి ప్రతి పార్టీ ప్రోత్సాహమా? నీతి పరులకేమో వాళ్ళని ఎన్నుకునే దౌర్భాగ్యమా? నీ వేలుతో నీ కన్ను పొడుసుకోకు ఓటరు, నీ చేత్తో నీ తల కొరివి పెట్టుకోకు ఓటరు.